వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు స్టోరీ 6 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ కుక్కను ఆవుగా మార్చాలన్న తెనాలి రాముని కోరిక. విజయనగర సామ్రాజ్యం మహోన్నతంగా వెలుగొందుతున్న కాలమది. ఒక ఉదయం రాజు కృష్ణదేవరాయలు నిద్రమత్తులోనే తన సేవకుడిని పిలిచి మంగలిని పిలవమన్నారు. మంగలి వచ్చేసరికి రాజు తన కుర్చీలో నిద్రపోతుండేవారు. మంగలి రాజును నిద్రలేపకుండా నిశ్శబ్దంగా ఆయన జుట్టు కత్తిరించి గడ్డం గీయించాడు. రాజు మేల్కొన్న తర్వాత కోపంగా సేవకుడిని పిలిచి మంగలిని రమ్మన్నాడు. అద్దంలో చూసి మంగలి తన పని బాగా చేశాడని గ్రహించాడు. మంగలి వచ్చినప్పుడు అతనికి బహుమతి ఇవ్వాలని రాజు అనుకున్నాడు. అప్పుడు మంగలి తాను బ్రాహ్మణుడిగా మారాలని కోరుకున్నాడు. రాజు ఈ విషయాన్ని బ్రాహ్మణులకు చెప్పగా వారు అది తెనాలిరాముడికి తెలియజేశారు. మరుసటి ఉదయం మంగలిని అతని జాతిని మార్చేందుకు నదికి తీసుకెళ్తుండగా రాజు తెనాలిరాముడ్ని ఒక కుక్కతో చూశాడు. తెనాలి, ఏమి చేస్తున్నావు అని రాజు అడిగాడు. తెనాలి తాను ఆ కుక్కను ఆవుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నానని సమాధానమిచ్చాడు. ఇది విని రాజు తెనాలి మూర్ఖుడని అన్నాడు. దానికి తెనాలి, మంగలి బ్రాహ్మణుడిగా మారగలిగితే కుక్క ఆవుగా ఎందుకు మారకూడదు అని ప్రశ్నించాడు. రాజుకు అప్పుడు అర్థమైంది. ఈ కథ యొక్క నీతి: జన్మతో వచ్చిన స్వభావం, స్థితి లేదా జాతిని బలవంతంగా మార్చలేము. అసాధ్యమైన విషయాలను ఆశించడం, వాటిని నమ్మడం మూర్ఖత్వం. వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కుక్కను ఆవుగా మార్చాలన్న తెనాలిరాముని కోరిక. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి అతిపెద్ద మూర్ఖుడు. సబ్స్క్రైబ్ ఫర్ మరీ వీడియోస్.